హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈ రోజు ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూద్దాం. ఈ జాబ్ అప్లై చేయడానికి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. సో ఫ్రెషర్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే పర్మనెంట్ జాబ్ అండి. అండ్ అలాగే ఇందులో మనకి ఫిక్స్డ్ సాలరీ అయితే ఉంటుంది. సో మనకి ఇందులో ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అయితే అవసరం లేదండి. అసలు కంపెనీ ఏంటి, జాబ్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా సరే యూజ్ అయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. కంపెనీ నేమ్ ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్. జాబ్ రోల్ సేల్స్ అసోసియేట్ యుఎస్ జూనియర్ ప్రోగ్రామ్ అడ్వైజర్. సో ఈ కంపెనీ అయితే యుఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఈ జాబ్ అయితే రిమోట్. సో టోటల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ అలాగే ఇదైతే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ ఈ జాబ్ సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఫ్రెషర్ అండి. సో మనకి ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సాలరీ కూడా మెన్షన్ చేశారు. 6 lakhs per annum అని మెన్షన్ చేశారు. సో మనకి మంత్లీ 45 to 50,000 వరకు అయితే వస్తుందండి. సో ఇదైతే ఫిక్స్డ్ సాలరీ. ఇక్కడ వర్క్ మోడ్ కూడా మెన్షన్ చేశారు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. షిఫ్ట్ కూడా మెన్షన్ చేశారు. సో ఇది మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనకి టైమింగ్స్ కూడా అలాగే ఉంటాయి. మనకి 9 PM నుంచి మార్నింగ్ 7 వరకు అయితే ఉంటుంది. రెడీ టు కిక్ స్టార్ట్ యువర్ జర్నీ సేల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే సేల్స్ లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో మనకి ఇందులో వర్క్ చేయడానికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే మన ప్రో యాక్టివ్ గా వర్క్ చేసే యాటిట్యూడ్ ఉంటే సరిపోతుందండి ఈ జాబ్ అప్లై చేయడానికి. సో ఇక్కడ కంపెనీ గురించి డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ జాబ్ రోల్ యొక్క ఓవర్ కూడా మెన్షన్ చేశారు. సో వాళ్ళ యొక్క సేల్స్ టీమ్ కి అయితే మోటివేటెడ్ పర్సన్ అలాగే వెల్ స్పోకెన్ పర్సన్ అయితే కావాలని చెప్పి మెన్షన్ చేశారు. మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే మన యొక్క కమ్యూనికేషన్ ద్వారా కస్టమర్స్ యొక్క నీడ్స్ అయితే మనం తెలుసుకోవాలి, అండర్స్టాండ్ అయితే చేసుకోవాలండి. సో మన యొక్క సేల్స్ ప్రాసెస్ అయితే స్మూత్ గా హ్యాండిల్ చేసే విధంగా అయితే ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. కస్టమర్ కమ్యూనికేషన్. మనం పొటెన్షియల్ కస్టమర్స్ అయితే రీచ్ అవుట్ అవ్వాలండి. ఎలా అంటే అవుట్ బౌండ్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఫాలో అప్స్ ద్వారా మన కస్టమర్స్ అయితే కమ్యూనికేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అండర్స్టాండింగ్ నీడ్స్. సో కస్టమర్స్ కి ఎలాంటి నీడ్స్ కావాలి ఏంటనేది మనం అండర్స్టాండ్ చేసుకొని వాటికి తగ్గట్టుగా మనం బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడానా అంటే మనం ఇచ్చిన టాపిక్ మీద సో కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అండ్ అలాగే సర్వీసెస్ గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కస్టమర్స్ కి. సో వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది మనం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో మనకి కస్టమర్ అడిగిన ఎలాంటి క్వరీస్ అయినా సరే సాల్వ్ చేసే విధంగా అయితే ఆన్సర్ చేయాలి. ఇక్కడ సిఆర్ఎం మేనేజ్మెంట్ అయితే ఉంది. కీప్ ద సిఆర్ఎం అప్ టు డేట్ విత్ ది స్టాటస్ ఆఫ్ ది కరెంట్ పొటెన్షియల్ కస్టమర్స్. మనం ఎప్పటికప్పుడు అప్ టు డేట్ గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇందులో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో మన యొక్క కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళకైతే ఆన్సర్ ఫ్యాషనేట్ గా ఎవరైతే సేల్స్ లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ బేసిక్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఫ్రెషర్ విత్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ సేల్స్. సో ఎవరైతే ఫ్రెషర్ అయ్యి అండ్ అలాగే వాళ్ళకి సేల్స్ లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో మనకి ఇక్కడ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. మనకి సాలరీ కాకుండా ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి. సో ఎవరైతే జాబ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇక్కడ ఫామ్ అయితే వస్తుంది. సింపుల్ గా మీరు ఈ ఫామ్ అయితే ఫిల్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆటో ఫిల్ అప్లికేషన్ కూడా ఉందండి. సో మీరు ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే మీ ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అయితే వస్తాయి. లేకపోతే మీరే డైరెక్ట్ గా ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరే ఎంటర్ చేసుకోవచ్చు. సో మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ స్కూల్ నేమ్ అండ్ అలాగే మీరు ఏ ఫీల్డ్ లో కంప్లీట్ చేశారు అండ్ అలాగే మీ డిగ్రీ ఏంటి అండ్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అని కూడా మెన్షన్ చేసి ఇక్కడ అప్డేట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు సో అక్కడ ఏ స్కిల్స్ మ్యాండేటరీ అని మెన్షన్ చేస్తారో ఆ స్కిల్స్ మాత్రమే ఎంటర్ చేసి అప్లోడ్ అయితే చేయండి. సో ఇంకా వేరే స్కిల్స్ ఏమి యాడ్ చేయకుండా సో మీకు సేల్స్ సంబంధించిన స్కిల్స్ అనేది గూగుల్ లో టైప్ చేసినా వస్తాయి. సో ఆ స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీరు ఇందులో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ అయితే ఇవ్వండి, లేదంటే వదిలేయండి, ఇదైతే ఆప్షనల్. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు యూఎస్ కస్టమర్స్ తో కమ్యూనికేట్ చేయడానికి అలాగే సేల్స్ లో వర్క్ చేయడానికి మీకు ఓకేనా కాదని అయితే అడుగుతున్నారు. సో మీరైతే ఎస్ఎన్ క్లిక్ చేయండి. సో ఈ వర్క్ అనేది టోటల్ గా నైట్ షిఫ్ట్ లోనే ఉంటుందండి. సో ఎందుకంటే ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో మీరు ఈ షిఫ్ట్ లో వర్క్ చేయడానికి మీకు ఓకేనా కాదని అడుగుతున్నారు. సో ఇక్కడ ఓకే అయితే ఎస్ఎన్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అనేది వాళ్ళ యొక్క క్రైటీరియాకి మ్యాచ్ అయితే వాళ్ళే మీకు మెయిల్ ద్వారా అయితే రెస్పాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి.
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.